అత్యధికంగా పారిశ్రామీకరణ, అత్యధికంగా పట్టణీకరణ, అత్యధికంగా ప్రపంచీకరణకి సంబంధించిన ఆ ఫలాలు అనేది ఏదైతున్నాయో, ఆ యొక్క ప్రతిఫలాలు అనేది ఏదైతున్నాయో హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఏదైతున్నాయో రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి, అట్ ద సేమ్ టైం మనం చెప్పుకున్న ఆ యొక్క నల్గొండ జిల్లా ప్రాంతాల్లోనే అత్యధికంగా పారిశ్రామీకరణ అనేది జరిగింది. ఎక్కువగా పరిశ్రమలన్నీ కూడా ఆ ప్రాంతంలోనే ఎక్కువగా కేంద్రీకృతం అనేది జరిగింది. అండ్ ఆర్థిక కార్యకలాపాలు అనేది కూడా అత్యధికంగా ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. కాబట్టి ఆబ్వియస్లీ తలసరి ఆదాయాల విషయంలో ఎలాగైతే ఇంతకుముందు మనం చెప్పుకున్న జీడిడిపిలో ఎలాగైతే హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలు అనేది అత్యధికంగా ఉన్నాయో, అట్ ద సేమ్ కేస్ అప్లై హియర్ ఆల్సో. అదే రంగారెడ్డి జిల్లా, అదే హైదరాబాద్ జిల్లాలు ఏదైతున్నాయో టాప్ 2 పొజిషన్లో తలసరి ఆదాయాలు, అత్యధిక తలసరి ఆదాయాలు అనేది కలిగి ఉన్నాయి. మన యొక్క రాష్ట్ర సగటు ఆదాయంతో పోలిస్తే ఆల్మోస్ట్ రంగారెడ్డి జిల్లా చూసుకుంటే 3 రెట్లు అధికంగా ఉందన్న సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ హైదరాబాద్ చూసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ ఉందన్న సంగతి కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఈ యొక్క తలసరి ఆదాయాల విషయంలో కూడా వ్యత్యాసాలు అనేది అత్యధికంగా ఉన్నాయన్న సంగతి చాలా క్లియర్గా మనకి తెలుస్తుంది. రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాలో చూసుకుంటే అత్యధిక తలసరి ఆదాయం ఉంది. అట్ ద సేమ్ టైం వికారాబాద్, కొమరంభీం జిల్లా, జగిత్యాల జిల్లాలో చూసుకుంటే ఆ యొక్క తలసరి ఆదాయాలు అనేది తక్కువ ఉన్నాయి. అంటే విత్ ఇన్ ద స్టేట్, అంతర్గతంగా ఒకనమా ఇంట్రా స్టేట్ పరంగా చూసుకుంటే మన రాష్ట్రంలోనే చూసుకుంటే ఆ యొక్క వైవిధ్యం అనేది, ఆ యొక్క డిఫరెన్సెస్ అనేది తలసరి ఆదాయాల విషయంలో కొన్ని ప్రాంతాల్లో అల్ప జీవన విధానాలు అనేది మన వాళ్ళు అనుసరిస్తున్నారు. అండ్ కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే అత్యధిక జీవన ప్రమాణాలు అనేది మనకి పాటిస్తున్నారన్న సంగతి క్లియర్గా మనకి తెలిసిపోతుంది. సో ఇక్కడ మనకి డిఫరెన్సెస్ అనేది చాలా క్లియర్గా ఉంది. పర్టికులర్గా నార్త్ తెలంగాణ, పర్టికులర్గా చూసుకుంటే ఉత్తర తెలంగాణ చూసుకుంటే అల్ప జీవన విధానం అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈశాన్య తెలంగాణ కానీ చూసుకున్నా కానీ, ఈవెన్ నార్త్ ఈస్ట్ తెలంగాణ చూసుకున్నా కానీ, ఎస్పెషల్లీ ఈ ట్రైబల్ రీజన్స్ ఎక్కడైతే ఎక్కువ అధికంగా ఉన్నాయో, ఆ యొక్క అటవీ ప్రాంతాలు అనేది ఎక్కడైతే అత్యధికంగా ఉన్నాయో, ఓకే, గిరిజన ప్రాంతాలు అనేది ఎక్కడైతే అధికంగా ఉన్నాయో అక్కడ మనకి పారిశ్రామీకరణ అనేది నత్తనడకన కొనసాగుతుంది కాబట్టి, స్లోగా ఉంటుంది కాబట్టి, సో ఆబ్వియస్లీ అక్కడ తలసరి ఆదాయాలు అనేది చాలా చాలా తక్కువ ఉంది. ఇంకొక కారణం వచ్చేసి అక్కడ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయము మరియు అనుబంధ రంగాల్లో యొక్క కార్యకలాపాలలోనే అత్యధిక శాతం మంది నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ తలసరి ఆదాయాలు అనేది అల్పంగానే ఉంటాయి. అదే మనకి హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ ఇలాంటి పరిసర ప్రాంతాలు చూసుకుంటే ఎక్కువ శాతం మంది ప్రజలు, ఎక్కువ శాతం మంది వర్క్ ఫోర్స్ వచ్చేసి పరిశ్రమ రంగంలో మరియు సేవా రంగంలో ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ అయి ఉంటారు కాబట్టి, ఎంగేజ్ అయి ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ యొక్క తలసరి ఆదాయాలు అనేది అత్యున్నత స్థాయిలో ఉంటాయి, అత్యధిక స్థాయిలో ఉంటాయన్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే.